హాయ్ అండి, నా పేరు సింగవరపు శ్రీనివాస్ అండి. నేను ప్రస్తుతం గుడివాడ కాన్స్టిట్యున్సీ నుండి మాట్లాడడం జరుగుతుంది. జస్ట్ రీసెంట్గా కొడాలి నాని మీడియా ముందుకు వచ్చి లోకేష్ గారిని నెక్స్ట్ చంద్రబాబు గారిని విమర్శించడం జరిగిందండి. ఒక కంట్రీ ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది సర్వసాధారణం అండి. అదే పోస్ట్ అట్లాంటిది, ఆ పోస్ట్కి ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఆ పొజిషన్లో ఎవరున్నా రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అదేవిధంగా ఆ ప్రధానమంత్రి ఉన్నప్పుడు లోకేష్ గారు నెక్స్ట్ చంద్రబాబు గారు రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. దానిని మన కొడాలి నాని గారు విమర్శించడం జరుగుతుందండి. మోడీ గారు కనిపించగానే వంగి వంగి దండాలు పెడతారు అని విమర్శించడం జరుగుతుంది. ఏమే కొడాలి నాని కొంచెం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడేమంటే, ప్రధానమంత్రి అంటే మరి ఆ పోస్ట్కి ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది. అది ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు. నీకు ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం జరుగుతుంది. మరి నువ్వు నీ కొడాలి నాని, నువ్వు నీ జగన్మోహన్ రెడ్డికి ఎన్నిసార్లు పాదసేవ చేసావా చెప్పు. మీ అన్నకి నువ్వు ఎన్నిసార్లు పాదసేవ చేస్తుంటావు, పాదాల మీద పడ్డావా? సరే, అవన్నీ పక్కన పెట్టు. నువ్వు గుడివాడకి 20 సంవత్సరాలు కంటిన్యూషన్ ఎమ్మెల్యేగా చేసిన పర్సన్ అవి. గుడివాడకి నువ్వు ఏదైనా ఒక పని చేసి పెట్టావా? నేను గుడివాడకి ఇది చేశాను ఈ 20 సంవత్సరాల్లో అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? నీకెందుకే స్టేట్ పాలిటిక్స్? నీ కాన్స్టిట్యున్సీని నువ్వు ఉద్ధరించలేకపోయావు, నువ్వు స్టేట్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు నీ పులిహార మాటలు ఆపోయా కొడాలి నాని. 20 సంవత్సరాల్లో గుడివాడికి నేను ఇది చేశాను అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? వెనక్కి తిరిగి చూడు. 20 సంవత్సరాలు గుడివాడిని కంపు కంపు చేసి పెట్టావు. మాట్లాడితే ఏదో చంద్రబాబు గురించి లోకేష్ గురించి మాట్లాడుతావు. నీకెందుకే చంద్రబాబు గురించి లోకేష్ గురించి మాట్లాడడం? జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడు. గుడివాడిని 40 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయావు. గుడివాడ ప్రజలకి చెవులో పువ్వులు పెట్టావు. నీ పులిహార మాటలు చెప్పి ఏం మాట్లాడుతున్నావు? కొంచెం బుర్ర ఉందా కొడాలి నాని నీకు?